క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణం ద్వారా ప్రభు ఈ విధముగా తెలియచేస్తున్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత కష్టమో అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరటము చాలా సులువు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. ధనము కలిగి ఉండటము ఎప్పుడు కూడా తప్పు కాదు. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది అవసరము. డబ్బు కలిగి ఉండటం అనేది తప్పు అనేది కాదు. ఆ యొక్క డబ్బు ఎప్పుడైతే మన యొక్క హృదయానికి యజమానిగా మారుతూ ఉందో అప్పుడు అది నష్టం. మన యొక్క హృదయాన్ని పరిపాలించవలసింది, మన యొక్క హృదయంలో ఉండవలసింది దేవుని యొక్క కృపా కటాక్షాలు. కానీ మన యొక్క జీవితాలు కానీ చూసినట్లయితే మన యొక్క హృదయానికి యజమానిగా ఎవరు ఉంటున్నారు? డబ్బు ఉంటుంది, సిరి సంపదలు ఉంటున్నాయి, ఈలోక ఆశలు ఉంటున్నాయి. అటువంటి వారిని ప్రభు హెచ్చరిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దగ్గర సంపద ఉంటుంది, కీర్తి ఉంది, పదవులు ఉన్నాయి, ప్రతిష్టలు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ కూడా ఎవరి వల్ల వచ్చినాయి? దేవుని యొక్క కృపా కటాక్షాల వల్ల, దేవుని యొక్క వరాల వల్ల వీటన్నిటిని కూడా మనమందరం కూడా కలిగి జీవిస్తున్నాము. కానీ వాటిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించటము వలన మనకి ఆటంకంగా కలుగుతుంది. ఎప్పుడైతే మనము ఈ లోక సంపదలను, ఈ కీర్తి ప్రతిష్టలన్నిటి కూడా దేవుని కంటే ఎక్కువగా మనము వీటికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నామో, మనం సంపాదించుకున్నటువంటి ఈ కీర్తి ప్రతిష్టలు, ఈ యొక్క సిరి సంపదలే మనల్ని అడ్డుగోడగా దేవునికి మనకు మధ్య అడ్డుగోడగా నిలుస్తూ ఉన్నాయి. నిజమైనటువంటి ధనవంతుడు ఎవరు అంటే ఈ లోకంలో సిరి సంపదలు కూడబెట్టుకున్నటువంటి వాడు కాదు. ఈ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు కాదు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తారో, ప్రేమ కలిగి జీవిస్తారో, దానశీలత కలిగి జీవిస్తూ ఉంటారు, అటువంటి వారు నిజమైనటువంటి ధనవంతులు. ఈ యొక్క మాటలు విన్న తర్వాత శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే మరి ఎవరు రక్షింపబడతారు అని అడుగుతున్నారు. క్రీస్తు ప్రభు ఈ విధంగా వారికి సమాధానం తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 25వ వచనం నుంచి 26 వచనాలు కానీ చూసినట్లయితే, మానవులకి ఇది అసాధ్యము, దేవునికి అది సాధ్యము. అన్నీ కూడా సాధ్యమే. మనము బలముతో కాదు, నా కాడ డబ్బుంది, నేను ఏదైనా సాధించగలుగుతాను, నా కాడ పదవులు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, నేను ఏదైనా సాధించగలుగుతాం అనేది మన యొక్క భ్రమ. దేవుని యొక్క కృప కానీ, కటాక్షాలు కానీ, వరాలు కానీ, దీవెనలు కానీ లేకపోతే మనము రక్షణ అనేది సాధించలేము. పునీత పేతురు గారు ఈ విధంగా పలుకుతున్నారు. అయితే మేము అన్నీ కూడా వదిలేసి నిన్ను అనుసరించి ఉన్నాము, మరి మాకేంటయా లాభము అని క్రీస్తు ప్రభుని పేతురు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభు చాలా చక్కగా వారికి సమాధానాన్ని మరియు ధైర్యాన్ని, గొప్ప విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళలో నింపుతూ ఉన్నారు. ఏమని పలుకుతున్నారు? క్రీస్తు కోసము మనం విడిచిపెట్టినది ఏదైనా సరే అది దేవుని దృష్టిలో వ్యర్థము కాదు, వృధా కాదు. ఈ లోకంలో క్రీస్తు ప్రభు కోసం మనం ఏదైనా సాక్రిఫైస్ చేయొచ్చు, ఏదైనా మనము వదులుకున్నట్టయితే, ఎవరి నామమున? క్రీస్తు ప్రభు నామమున మనం ఏదైతే వదులుకుంటున్నామో అది ఏది కూడా వ్యర్థము కాదు. దేవుని దృష్టిలో అది వ్యర్థము కాదు. సమృద్ధిగా మనల్ని దీవిస్తాడు. మన జీవితంలో మనం ఎన్నో విషయాలను వదులుకోవాలి, విడిచిపెట్టాలి. మనలో ఉన్నటువంటి అహంభావాన్ని, గర్వమని, అసూయని, అహంకారాలని, పాపపు జీవితాలను, పాపపు అలవాటులను, భౌతిక ఇతర మీద ఆధారపడి జీవించటము, ఇవన్నీ కూడా మనము వదిలిపెట్టాలి. ఇవన్నీ కూడా వదిలిపెట్టినప్పుడు మనందరికీ ఏమనిపించింది? అయ్యో, నా కుటుంబానికి నష్టం జరుగుతుంది, నా జీవితానికి నష్టం జరుగుతుంది, నేను డబ్బు లేకపోతే జీవించలేను, పదవులు లేకపోతే జీవించలేను, మనకి నష్టం కలిగిస్తుంది. అయినా కూడా దేవుని కోసం విడిచిపెట్టినట్లయితే
దేవుడు మనందరినీ కూడా నూరంతులుగా ఆశీర్వదిస్తారు. ప్రియ దైవ బిడ్డలారా, ఎన్నంతులుగా? 100 వంతులుగా మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ కూడా మన మీద నిండుగా మెండుగా కురిపిస్తూ ఉంటాడు. ఈనాటి సుశేష పట్టణం ద్వారా మనం 3 విషయాలను తెలుసుకుందాము. మొట్టమొదటిది, సంపదను కలిగి ఉండండి, సంపదకు బానిసలము కాకూడదు. సంపదను మనందరం కూడా కలిగి ఉండాలి, కానీ మనము సంపదలకి బానిసలు కాకూడదు. మన చేతిలో డబ్బు ఉండాలి, కానీ మన యొక్క హృదయంలో దేవుడు ఉండాలి. మన చేతిలో ఏముండాలి? చేతిలో డబ్బు ఉండాలి, హృదయంలో దేవుడు ఉండాలి. ఇక రెండవది కానీ చూసినట్లయితే, దేవునికి మనము మొట్టమొదటి స్థానము ఇవ్వాలి. అన్ని విషయంలోనూ అన్నిటిలోనూ దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి. మత్తయి సువార్త 6:33 ప్రభువు పలుకుతున్నాడు, మొదట ఆయన రాజ్యమున ఆయన నీతిని వెతకండి, అప్పుడు అన్నీయును మీకు అనుగ్రహింపబడును. దేవుని సాన్నిధ్యంలో మనం కానీ ఎల్లప్పుడూ కానీ ఉన్నట్లయితే అన్నీ కూడా మనకి దేవుడే వసుకుతాడు. ఇక మూడవది, త్యాగము. మనం చేసేటువంటి త్యాగము ఎప్పుడు కూడా అది వృధా కాదు. క్రీస్తు కోసం మనం చేసే ప్రతి చిన్న త్యాగము దేవుడు చూస్తూనే ఉన్నాడు. ప్రేమతో చేసేటువంటి సేవ, ప్రేమతో చేసేటువంటి ప్రార్థన, ప్రేమతో చేసేటువంటి క్షమాపణ, ప్రేమతో చేసేటువంటి దాన ధర్మాలు అన్నీ కూడా ఏది కూడా వృధా కాదు. దేవుడు ప్రతీది కూడా మనల్ని చూస్తున్నాడు. మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నాడు. ఏది కూడా వ్యర్థము కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఈ లోకంలో చేసేటువంటి క్రీస్తు నామమున చేసేటువంటి ఏ చిన్న కార్యక్రమమైనా పరలోక రాజ్యంలో అది నీకు గొప్ప బహుమానము కొరకు నీ కొరకు వేచి ఉంటుంది. దాని కొరకు మనము తప్పిస్తూ ఉండాలి. ఒక మనిషి తాను చేతిలో బంగారు నాణ్యాలు పట్టుకొని గట్టిగా పట్టుకొని దేవుని సాన్నిధ్యానికి వెళ్ళి ఏమని పలుకుతున్నాడంటే, ఇది నాది, ఇది నాది అని దేవుని సాన్నిధ్యానికి వెళ్ళి పలుకుతూ ఉన్నాడు. ప్రభు ఏమంటున్నాడు చిరునవ్వు నవ్వుతూ, నీ చేతులు బిగిసినంత కాలము నేను నీకు కొత్త వరాలను, కొత్త దీవెనలను, కొత్త ఆశీస్సులను నేను ఇవ్వలేను. నీవు ఎప్పుడైతే నీ అరచేతిలో ఉన్నటువంటి దానిని విడిచిపెడతావో నేను నిన్ను అధికంగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని పలుకుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము కూడా దేవుని యొక్క దీవెనలు ఆశీస్సులు పొందుకోవాలంటే మన అరచేతులను కూడా విప్పాలి. సేవ కొరకు, ప్రార్థన కొరకు, దాన ధర్మాల కొరకు మన యొక్క చేతిని కూడా విప్పాలి. అప్పుడే దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. కొంచెంసేపు మౌనంగా ఉండి ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, నా జీవితంలో ధన, పేరు, పదవి, సుఖాల కంటే నీవే ప్రముఖుడవు, ముఖ్యమైనటువంటి వ్యక్తిగా గుర్తించేటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించము. నా హృదయాన్ని బౌద్ధిక ఆసక్తి నుండి విడిపించి నీకోసం త్యాగం చేయటానికి, ఇతరులతో పంచుకోవటానికి, అవసరమైనప్పుడు విడిచిపెట్టడానికి నాకు ధైర్యాన్ని ఇవ్వండి. నా జీవితానికి నిజమైన సంపద నీవేనని ఎల్లప్పుడూ నేను గుర్తు చేసుకునేటటువంటి కృపా వరాలను నా మీద నిండుగా మెండుగా కురిపించమని నాదుడు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.